హలో గైస్, వెల్కమ్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. కురంగు పెడల్ హీరో శివకార్తికేయన్ ప్రొడ్యూస్ చేసిన ఈ తమిళ సినిమా థియేటర్లో వచ్చినప్పుడు కానీ అండ్ ఓటీటీలో వచ్చినప్పుడు కానీ మంచి రెస్పాన్స్ వచ్చింది. తమిళ వర్షన్ ఆహా తమిళ అండ్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. అయితే ఇప్పుడు ప్రైమ్ వాడు తెలుగు ఆడియో యాడ్ చేశాడు. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం. బేసిక్ స్టోరీ ఏంటంటే మారి అనే పిల్లాడు సైకిల్ నేర్చుకోవడానికి ఎంత కష్టపడ్డాడు అనేది కదా. స్టోరీ ఏంటి మరీ ఇంత సింపుల్గా ఉందనుకుంటున్నారా? సినిమా కూడా అంతే సింపుల్గా ఉంటుంది. అయితే ఈ సినిమాలో స్టోరీ అంతా 80sలో జరుగుతుంది. అదే ఈ సినిమాకున్న యూనిక్నెస్. చిన్నప్పుడు సైకిల్ నేర్చుకోవడం అనేది మనం కూడా ఎక్స్పీరియన్స్ చేసాం. ఈ సినిమా చూస్తున్నంత సేపు మన చైల్డ్హుడ్ అంతా గుర్తొస్తుంది. రెంట్కి సైకిల్ తీసుకోవడం, ఫ్రెండ్స్ అందరితో కలిసి సైకిల్ నేర్చుకోవడం, ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ ఇచ్చింది సినిమా. సినిమా చాలా ప్లెయిన్గా ఎలాంటి కాన్ఫ్లిక్ట్ లేకుండా వెళ్తుంది. ఆల్మోస్ట్ 2 hours రన్ టైం ఉంది. అయితే స్లో పేస్ వల్ల లెంతీగా అనిపిస్తుంది, కానీ బోర్ అయితే ఎక్కడ కొట్టదు. ఎందుకంటే సైకిల్ని రెంట్కి తీసుకోవడానికి కూడా డబ్బులు లేని మారి జర్నీ మనల్ని సినిమా మొత్తం చూసేలా చేస్తుంది. రైటింగ్ అయితే చాలా బాగుంది. మారీ జర్నీతో పాటు తన ఫ్యామిలీ స్టోరీ కూడా బాగా రాసుకున్నారు. ఊర్లో అందరికీ సైకిల్ ఉన్నా కూడా మారీ ఫ్యామిలీకి సైకిల్ లేకపోవడం, తన ఫాదర్ ఎక్కడికి వెళ్ళినా నడిచే వెళ్ళడం, అండర్ కరెంట్గా క్లాస్ డిఫరెన్స్ని చాలా బాగా చూపించారు. నాకైతే లెంత్ ఒక్కటే మైనస్ అనిపించింది, మిగతా అంతా చాలా బాగుంది. 90s కిడ్స్ అయితే డెఫినెట్గా కనెక్ట్ అవుతారు ఈ సినిమాకి. ఈవెన్ పేరెంట్స్కి కూడా ఈ సినిమా నచ్చుతుంది. అందరూ కనెక్ట్ అయ్యే 80s 90s మూమెంట్స్ చాలా ఉన్నాయి సినిమాలో. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. ఇక అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు, ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు. యాక్టింగ్ విషయానికి వస్తే అందరూ చాలా బాగా పర్ఫామ్ చేశారు. మారిగా చేసిన పిల్లాడి ఇన్నోసెన్స్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఫాదర్గా చేసిన కాళీ వెంకట్ కూడా బాగా చేశాడు. ఇక మిగతా యాక్టర్స్ అంతా కూడా పర్లేదు. టెక్నికల్గా ఈ సినిమా బాగుంది. 80s టైంలో ఉన్న విజువల్స్ అన్నీ చాలా న్యాచురల్గా బాగున్నాయి. ఈ సినిమాకి జిబ్రాన్ మ్యూజిక్ ఇచ్చారంటే ఎవరు నమ్మరు. యాక్చువల్గా ఇది ఆయన జానర్ కూడా కాదు, కానీ చాలా బాగా ఇచ్చాడు. డైరెక్టర్ కమల్ కన్నన్ ఒక సింపుల్ స్టోరీని అంతే సింపుల్గా ఎక్కడ బోర్ కొట్టించకుండా నరేట్ చేశాడు. ఫైనల్గా కురంగు పెడల్ ఈజ్ అ గుడ్ ఫిలిం. డెఫినెట్గా మిస్ అవ్వకుండా చూడండి. ఈ రివ్యూ నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ సినిమా చూశాక మీకేమనిపించిందో కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.